అయితే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ఫౌండర్ అయినటువంటి క్రాంతి కుమార్ బందల్ గారు మనతో పాటున్నారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి గారు. నమస్తే అండి. మేము ఒక రాజకీయ పార్టీ కూడా నడిపిస్తాం కాబట్టి అసలు మా ఎక్స్పీరియన్స్ ఏంది, ఇప్పుడు రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఏ విధంగా వస్తాయి, ఇవి నేను మీకు క్లుప్తంగా వివరించిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ టాపిక్ వెళ్తా. సో ఇప్పుడు బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ మాకు ఎవరు డొనేషన్ ఇచ్చినా కూడా వాళ్లకు 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సో పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంది అని అంటే, ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇంతకు ముందు గత 4-5 సంవత్సరాల కింద వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక కన్సిడర్ చేస్తే అక్కడ ఏంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి 2,000 రూపాయల కంటే ఎక్కువ క్యాష్లో పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయలేడు. అండ్ ఒకవేళ 20,000 కంటే ఎక్కువ డొనేషన్ గనక ఒక వ్యక్తి పొలిటికల్ పార్టీకి గనక ఇస్తే వాళ్ళ పేర్లు ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మేము. సో ఇప్పుడు మాకు ఎక్సెస్ మోర్ దాన్ 20,000 డొనేషన్స్ ఉన్న వాళ్ళ పేర్లన్నీ మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని పూర్తిగా పెట్టేసి ఎవ్రీ ఇయర్ మేము ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేస్తాం అనమాట. సో అయితే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఏంది అని అంటే, ఇప్పుడు పొలిటికల్ పార్టీకి ఇంకా వ్యక్తులకు మధ్యలో బ్యాంకును పెట్టారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు అక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో కంపెనీలు ఉన్నారో వాళ్లకు ఏదైనా పార్టీకి డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, వీళ్ళ పేర్లు ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అదొక ట్రాన్స్పరెంట్ వే క్రియేట్ అవుతుంది. సో దాన్ని కన్సీల్ చేయడానికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అది ఏంటి అని అంటే, ఇప్పుడు బ్యాంకుకి తెలుస్తుంది ఎవడు డొనేట్ చేస్తుండో అని చెప్పేసి, కానీ తీసుకునే పార్టీకి తెలియదు. అప్పుడు ఏమైపోతుంది, తీసుకునే పార్టీ ఎలక్షన్ కమిషన్ కి డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట. ఎవరెవరు తీసుకున్నారు ఏం తీసుకుని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి ఎవరికి కూడా సమాచారం ఉండదు, ఎస్బీఐ నుంచి ఉండదు. అఫీషియల్ గానైతే ఉండదు, అన్అఫీషియల్ గానైతే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంది అని అంటే, ఆర్టికల్ 19(1)A మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇన్ఫ్రింజ్ అవుతుందని చెప్పేసి సుప్రీం కోర్టు ఇప్పుడు ఏం చేసింది అని అంటే, ఫస్ట్ ఎస్బీఐని ఎవడెవరు ఎంతెంత ఇచ్చిరో ఇవ్వండి అని అంటే, నేను జూన్లో ఇస్తాను అని అంటే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, అరే బాబు నేను వచ్చి నీ బ్యాంకులో లైన్లో నిలబడ్డ తర్వాత రేపు రా లంచ్ తర్వాత రా అనేటోని అట్లా కస్టమర్ని కాదు, నేను కోర్టుని అడిగినప్పుడు అన్ని మూసుకొని ఫస్ట్ తెచ్చి అని చెప్పేసి అంటే ఇక డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి, ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆడ పరిస్థితి ఏంది అని అంటే, ఒకటే ఇంట్లో మనము నంబర్స్ తీసుకుందాం. దగ్గర ఇప్పుడు మీరు చూస్తే 6,900 కోట్ల వర్త్ ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ ఎన్కాష్ చేసుకుంది. రెండో నంబర్లో ఎవరు ఉన్నారు అని అంటే, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3rd నంబర్లో వచ్చింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ, ఆశ్చర్యం ఏంది అని అంటే, మన స్టేట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 4th పొజిషన్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నంబర్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 1,300 కోట్లకు దగ్గరలోనే ఉన్నాయి. సో నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ కి 1,300 కోట్లు ఏడా, నేషనల్ పార్టీ అయిన బీజేపీకి 6,900 కోట్ల ఫండింగ్ ఏడా, స్టేట్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కి దగ్గర 1,300 కోట్లు అంటే ఏ లెవెల్లో మన డెమోక్రసీ నడుస్తుందో అర్థం చేసుకోండి. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పింది. దీన్ని మేము క్లియర్ గా స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాము అని అంటే, ఇప్పుడు మాలాంటి పార్టీస్ ఏవైతే యంగ్ పీపుల్ ఆస్పిరేషన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి వర్క్ చేస్తున్నాయో వీటి పరిస్థితి ఏంటంటే, వీ షుడ్ ఫెచ్ అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ ఇన్ ఎనీ ఎలక్షన్. అప్పుడే మేము ఎలక్టోరల్ బాండ్స్ కి ఎలిజిబుల్ అవుతాం. అసలే మాకు డొనేషన్లు ఓడి ఇయ్యాడు, మీదికేంచి ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్ని క్రియేట్ అయితే ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, అక్కడ ఈక్వల్ గ్రౌండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయడానికి. మాకు ఆ ఈక్వల్ గ్రౌండ్ లేకుండా అయిపోయింది. సో అందుకోసమే మేము ఈ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఏదైతుందో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. సో ఇప్పుడు ఆ 1% అట్లాంటి క్రైటీరియా లేదు. ఇప్పుడు మాకు ఇచ్చేటోనికి మేము చెప్తాం, నువ్వు చక్కగా మాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, నీకు మేము ఒక రిసీట్ ఇస్తాం, పోయి ఆడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నువ్వు ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకో, క్లియర్ గా ఉంటది. ఇది మేము మెయింటైన్ చేస్తాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఏంది, అయితే ఇందులో మళ్ళీ పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని చక్కగా ఉన్నాయంటే నీ లేవు. మధ్యలో ఇందులో RUPPs అంటారు అనమాట, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. మాది కూడా ఒక RUPPే. సో పొలిటికల్ పార్టీలలో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, అందులో 2 ఉంటాయి,
స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ రికగ్నైజ్డ్, ఇంకొకటి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో మాకు ఇంకా రికగ్నిషన్ రాలేదు కాబట్టి మాది రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. మా దగ్గర కూడా చాలా మంది వస్తారు, అన్న రిసీట్ ఇచ్చేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి. బట్ అవన్నీ పప్పులు ఏం ఉడకవు. ఎందుకు అని అంటే ఒక 2 years బ్యాక్ మాకు మొత్తం ఇండియాలో ఉన్న 3000 చిల్లర పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోటీసులు పంపించారు అనమాట. మీ ఫైనాన్షియల్స్ ఏమేమైతున్నాయో ప్రతి ఏడాది మీరు ఖచ్చితంగా CEO ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. స్టేట్కి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి వాళ్ళకు మీ ఫైనాన్షియల్స్ ఎవరెవరు ఎక్సెస్ మోర్ దాన్ 20,000 డొనేషన్స్ ఇచ్చారో డీటెయిల్స్ అన్ని అక్కడ ఇంకా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఇది ఎందుకు అయింది అని అంటే యూపీలో పొలిటికల్ పార్టీ లెక్క లేదు, పత్రం లేదు, అకౌంట్ లేదు, ఏం లేదు, దగ్గర 2,000 కోట్లు ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసింది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితి అయిన తర్వాత ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా డొనేషన్స్ తీసుకోవాలి అని అంటే ఎట్లా పడితే అట్లా తీసుకోనికే లేదు. అకౌంట్ ట్రాన్స్ఫర్ వచ్చిందా లేదా? అయితే ఇక్కడ ఈ ఎలక్టోరల్ బాండ్స్ మొత్తం ఎందుకు మన ఐడెంటిటీ ఎందుకు దాచిపెట్టాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కార్పొరేట్స్ అనుకున్నారు అని అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమో ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు ఒక XYZ పార్టీకి ఇచ్చిన, అది ఇంకొక పార్టీకి తెలిసింది, అరే వీడు వానికి పైసలు ఇచ్చిండు మనకి ఇస్తలేడు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టాలని వాళ్ళకు ఒక భయం ఉంటుండొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఓకే నెగ్లిజిబుల్ రీజన్ అనుకున్నా. రెండో కారణం ఏంది అని అంటే ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కంపెనీస్ లిస్ట్ ఇందాక మనం చూసినాం కదా, అందులో నా టర్న్ ఓవర్ నా కంపెనీది 100 ఉంది అనుకుందాం, నేను డొనేట్ చేసేదేమో 500 1000 ఉంటే అది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చినాయి. ఒక పెద్ద కంపెనీకి 14,000 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యే ఆట క్రమంలో 140 కోట్లు ఇటు పొలిటికల్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో డొనేషన్ వెళ్ళింది అని చెప్పేసి. మేజర్ గా గేమింగ్ కంపెనీ ఒకటి కనబడుతుంది, కృష్ణారెడ్డి. ఈ రెండింటిపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా తీసుకోవడం వెనకాల, అంటే ఎలక్ట్రల్ బాండ్ తీసుకోవడం వెనకాల కిడిప్రోక అంశాలే ఉంటాయి, ఇంకా వేరే అంశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అవే ఉంటాయి, ఇంకేముంటాయి. ఇప్పుడు నా ఆమ్దానే 100 రూపాయలు ఉన్నప్పుడు నేను 500 ఇచ్చుడేంది? అది ఆశ్చర్యంగానికి గురి చేస్తుంది. మళ్ళీ ఆ కంపెనీ మీద కూడా అన్ని గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఏమేమో XYZ అట్లాంటి అలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. సో సిస్టంలో ఎట్లుంది అని అంటే అధికార పక్షంలో ఉన్న వాడికి కొమ్ము కాస్తూ వానికి ఫండ్స్ ఇచ్చేటోని ఎవడేమన్నాడు. ఒక్కసారి నువ్వు గద్దె దిగినవు అని అంటే కథ మీకు అందరు వచ్చి నీ పని పడుతూనే ఉంటారు అన్నట్టుగా ఈ రోజు రాజకీయ వ్యవస్థ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు చూస్తే ఈ రోజు మనం ఆర్టికల్స్ కనుక చూస్తే పేపర్లో పబ్లిష్ అయినాయి కానీ ఇవన్నీ కానీ చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎంపీ ఎలక్షన్స్ కి 75 లక్షల నుండి 95 లక్షలకి లిమిట్ పెంచింది. అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ దాదాపుగా 95 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు ఎలక్షన్లలో. అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ 40 లక్షలు, ఇంతకుముందు 28 లక్షలు ఉండే. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ లిమిట్స్ పాత లిమిట్స్ కూడా చూసుకుంటే 6,000 కోట్లు ఒక పొలిటికల్ పార్టీకి వచ్చినాయి, 1,300 కోట్లు ఒక పొలిటికల్ పార్టీకి వచ్చినాయి అంటే మొత్తం మీరు క్యాల్కులేట్ చేయండి. దగ్గర ఒక 100 నియోజకవర్గాలు వేసుకుందాం రఫ్గా, మనది 119 కాబట్టి 100 నియోజకవర్గాలు వేసుకుంటే మీరు ₹1,00,00,000 పెట్టుకోండి, 50 లక్షలు పెట్టుకోండి. 100 నియోజకవర్గాలకు ఎంత అవుతాయి? దగ్గర ఒక 50 కోట్ల వరకు అవుతుండొచ్చు. 50 కోట్లు అని అంటే అటు ఇటు 60 కోట్లు ఒక ఎలక్షన్కి ఒక పార్టీ ఖర్చు పెట్టుకోవచ్చు. ఏడాదికి 100 కోట్లు పెట్టుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇన్నేళ్ల నుండి ఉంటున్నారు. ఇవి కేవలము ఆడ 1,300 కోట్లు టీఆర్ఎస్ లాంటి పార్టీకి వచ్చింది ఒక స్టేట్లో అంటే మీరు రఫ్గా అసలు నంబర్స్ అనేటివి ఏ రకంగా పోతున్నాయి అనేది మీరు చూడండి. సో దీన్ని బట్టి క్లియర్గా ఇప్పుడు ఇది ఇంకో కొత్త లెక్క 1,700 కోట్లది ఇక డైలీ అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు. చూసినట్లయితే బీజేపీకి దాదాపు 800 కోట్ల పైగా కనబడుతుంది. అవును. అదేవిధంగా కాంగ్రెస్ 1952 కనబడుతుంది. టీఎంసీ వచ్చేసి 1,700 కోట్లు కనబడుతుంది. 4th ప్లేస్ లో మన రాష్ట్ర సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఉంది, బీజేడీ, డిఎంకే ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఇలా. సో ఇక్కడ ఈ నెంబర్స్ లో వాస్తవం 8,200 కోట్లు ఉన్నాయి. దీనిలో ఒక గేమింగ్ కంపెనీ చాలా పెద్ద ఎత్తున ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఆ గేమింగ్ కంపెనీ ఇన్ని వేల కోట్లు ఇచ్చినాయి అంటే కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆడ ఏంది అని అంటే బ్యాంకుకి అయితే అన్ని తెలుసు. అంటే వీళ్ళ పార్టీలకు కోర్టు పార్టీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది ఎట్లుందంటే అందరు దొంగలే.
అందరు దొంగలే, దొంగలందరూ పోయి సుప్రీంకోర్టులో కూర్చొని ఇక చర్యలు తీసుకోమంటే ఎడికేనవుతుంది. ఈ వీటన్ని ఇంతకు ముందు కూడా ఫారెన్ ఫండింగ్ కి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ చాలా రోజులు కొన్ని పోరాటాలు చేసినాయి. తర్వాత రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అని చెప్పేసి 2 వర్డ్స్ గురించి మధ్యకాలంలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే ముందు, ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ అమల్లోకి వచ్చే ముందు చర్చలు జరిగినాయి అనమాట. సో అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఒక రెస్ట్రిక్షన్ ఉండే, నువ్వు ఇండియన్ అయితే మాత్రమే పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొచ్చు. ఫారెనర్ అయినా, ఫారెన్ కంపెనీ అయినా కానీ ఈ ఇండియాలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొద్దు. దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్ గా అప్పుడు చట్టాలు ఉండే. సో ఢిల్లీ హైకోర్టు వాటన్నిటిని అసలు ఇవన్నీ మీరు తప్పులు చేశారని చెప్పి పొలిటికల్ పార్టీస్ మీద గట్టిగా విరుచుకోబడ్డది అనమాట ఆ టైంలో. సో బీజేపీ పవర్లోకి రాగానే ఏం చేసేసింది, మొత్తం అవన్నీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి కొత్త చట్టాలు తెచ్చింది. ఇప్పుడున్న కొత్త చట్టాల ప్రకారము ఒకవేళ ఒక ఫారెన్ కంపెనీ ఉన్నా కూడా అందులో ఒక ఇండియన్ పర్సన్ కనుక ఉండి అతని స్టేక్స్ ఒక 50% అట్లున్నా కూడా కంప్లీట్లీ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. సో ఫారెన్ ఫండింగ్ కి గేట్స్ ఓపెన్ అయినాయి అనమాట. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మేము మాలాంటి చిన్న పార్టీలు తీసుకున్నా మమ్మల్ని వదులుతారన్న గ్యారంటీ లేదు. ఓన్లీ పెద్ద ప్లేయర్స్ కి మాత్రమే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని క్లియర్గా ఉన్నాయి. మనలాంటి వాడు పోవాలంటే చాలా కష్టం, చాలా తిప్పలు, 30 తిప్పలు 3 చర్ల నీళ్ళు అయిపిస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నిన్న మన కేంద్ర మంత్రి కూడా ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నారంటే ఇప్పుడు ఇట్లా ఎలక్టోరల్ బాండ్స్ తీసేస్తే మళ్ళీ అదంతా బ్లాక్ లా ఇల్లీగల్ కిక్ బ్యాక్స్ వేరే రకంగా ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే దాని అర్థం ఏంది, ప్రజాస్వామ్యంలో 95 లక్షలు 6,000 కోట్లు. సో కంప్లీట్లీ మీరు గేమ్ వేరే రకంగానే ఆడుతున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తీసుకుందాం, 95 లక్షలు కోటి రూపాయలు అనుకుందామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 500 సీట్లు ఉన్నాయి. సీటుకి ₹1 వేసుకున్నా కూడా 500 కోట్లు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ అయ్యే వాటికి ఫండింగ్స్ అవన్నీ అక్కడ లోకల్లో వాళ్ళు సమకూర్చుకునేది వేరే ఉంటుంది. సో ఏ లెవెల్లో డెమోక్రసీ నడుస్తుంది అంటే ఓన్లీ డబ్బు ఉంటేనే డెమోక్రసీ నడుస్తుంది అని చెప్పేసి ఇదంతా ఒక నిజంగా బీజేపీ భాషలో చెప్పాలంటే ఒక ప్రాపర్ జుమ్లాని వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడున్న అఫీషియల్ జుమ్లా కరెక్ట్ గా అన్నారు మీరు. సో అఫీషియల్ జుమ్లా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ లాంటి పార్టీ దాని పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. 1,300 కోట్లు వాళ్ళకి వచ్చినాయి. బీఆర్ఎస్ లాంటి వాళ్ళకు, టీఎంసీ లాంటి వాళ్ళకు 1,300 కోట్లు వచ్చినాయి అని అంటే ఇక ఆడ లోకల్ పార్టీస్ జనాల దగ్గర నుండి ఏ రకంగా పీల్చి డబ్బులు వసూలు చేసుకొని ఆగం చేసిర్రో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఒకటి డెమోక్రసీ అనేది ఈ రోజు నిజంగా థ్రెట్లో ఉంది. ఎందుకు అని అంటే ఫండింగ్ ప్రాసెస్ కూడా కరెక్ట్ గా లేదు మన ఇండియాలో అంటే అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇల్లీగల్ కిక్ బ్యాక్స్. ఇప్పుడు నేను ఇల్లీగల్ కిక్ బ్యాక్స్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కానీ ఏది మన బ్యాంకును పార్టీకి అసలు ఎలాంటి ఎక్స్పోజర్ ఉండదు. అంటే వాళ్ళకి సంబంధించిన బాండ్స్ ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా అంటే అఫీషియల్ గా తెలియకపోవచ్చు. అంటే అఫీషియల్ గా ఈ ప్రాసెస్ అఫీషియల్ తెలుస్తుంది కానీ పార్టీలకు తెలియదు అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. దీని ద్వారా అంటే వాళ్ళకు లీగల్ గా ఎలాంటి కాన్సిక్వెన్స్ రావు ఆ పార్టీలకి. ఇప్పుడు ఖచ్చితంగా రావు, అంతే కదా. మాకేం తెలుసు ఓడిచ్చిండో అని వాళ్ళ చేతులు దులుపుకుంటాడు. ఇచ్చినోడు ఎవరో ఇచ్చినోనికి తెలుసు, తీసుకున్నోనికి తెలుసు. బ్యాంక్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్టోరల్ బాండ్, ఇప్పుడు మీరు పోయి బ్యాంకులో ఒక ఎలక్టోరల్ బాండ్ కొన్నారు అని అంటే దానికి ఒక యూనిక్ నంబర్ ఇస్తారనమాట. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఎలక్టోరల్ బాండ్స్ అవి కూడా మీరు బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. అసలు ఏ పొలిటికల్ పార్టీకి ఏ బాండ్ ఏ లింక్ తోని ఎట్లెట్లా పోయిందో పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు గట్టిగా వేసుకుంది సుప్రీంకోర్టు కూడా బ్యాంకుని. ఇబ్బంది అంతా బ్యాంక్ అయితే కానీ పొలిటికల్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదేమో. బ్యాంకు కూడా ఉండదు. ఎందుకుంటది, వాళ్ళు చట్టం అట్లున్నది, ఇట్లా తీసుకోవాలని ఇట్లా తీసుకొని ఇష్యూ చేయాలని ఉంది. ఇక ఇష్యూ చేసినాము, ఆ తర్వాత వీళ్ళు ఎవరికి పోయిందో వాళ్ళు ఎన్కాష్ చేసుకోర్రు. ఇప్పుడు నేను ఒక డీడీ తీసుకున్నా, ఆ డీడీ మీద ఏదో పేరు లేదనుకోండి, పేరు లేని డీడీ ఉంది, నేను అమౌంట్ డిపాజిట్ చేసుకొని డీడీ ఇష్యూ చేసిన, అది తీసుకుపోయి పార్టీ వాడు ఎన్కాష్ చేసుకున్నాడు. అది ఎవడిచ్చిండో వానికి తెలియదు. అట్ ద సేమ్ టైం నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ మీదనే తీస్తుండొచ్చు, కాంగ్రెస్ మీద తీస్తుండొచ్చు, బీజేపీ మీద తీస్తుండొచ్చు. నా డీటెయిల్స్ ఎవరు తీసిండో వాడి డీటెయిల్స్ అందులో ఉండవు. దట్ ఈస్ ఎ స్పెషల్ డీడీ అనుకోండి. కానీ
ఎవరు తీసిండో బ్యాంక్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. సో అదే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కేసు. ఇంకా ఇంకొక పెద్ద జుమ్లా ఏంది అని అంటే, ఇప్పుడు ఒక 1000 రూపాయల వాడితే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి అనుకుందాం, అందులో 500 ఏమో వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు, అంటే మొత్తం వచ్చిర్రు ఎన్కాష్ చేసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన 500 అట్లనే ఉండిపోయినాయి అనుకోండి బ్యాంకులో. అవి ఏడికి పోతున్నాయి అనుకుంటున్నారు మీరు? డైరెక్ట్గా పిఎం కేర్ ఫండ్కు పోతున్నాయి. సో ఆ మిగిలినవన్నీ పైసలు ఏవైతున్నాయో మోర్ ఆర్ లెస్ రూలింగ్ పార్టీలో ఉన్న పిఎం కేర్ ఫండ్కి వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ జుమ్లా అని చెప్పొచ్చు మనం. సో అఫీషియల్ గా ఏదంటే చేసుకోవచ్చు, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో చేసిన అతిపెద్ద జుమ్లానే ఈ ఎలక్టోరల్ బాండ్స్. సో ఈడ మీకు క్లియర్ గా కంప్లీట్ గా అర్థమై ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో మీరు అన్నారు ఒక మాట, ఏది దీని ద్వారా ఏది మన ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటే గనక ఎక్కువ శాతం బ్లాక్ మనీ ఫ్లో కాదని చెప్పేసి మీరు ఆయన మినిస్టర్ అన్నాడు. ఎందుకు ఇప్పుడు దాంట్లో మనం ఏమన్నా డిఫర్ కావచ్చా, లేదంటే ఒప్పుకోవచ్చు? అంటే ఇక్కడ వాళ్ళు ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు ఏంటి అంటే, ఎలక్షన్లకు గట్టిగా పైసలు ఖర్చు అవుతున్నాయి, ₹1 ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఏ మూలకు సరిపోవు. సో కాబట్టి ఇల్లీగల్లీ మేము తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని వాళ్ళు ఆన్ రికార్డ్ మాట్లాడారు. అది మొత్తం న్యూస్ అంతా ట్రెండింగ్ అయింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇక ఇంకేముందా, ఏం లేదు. ఇక ఎలక్టోరల్ బాండ్స్ వన్ కైండ్ ఆఫ్ లీగల్ ఇల్లీగల్ వే టు టేక్ మనీ, అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ మార్క్ ఎలక్టోరల్ బాండ్ అనేది. చివరిగా మీ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి? మాది 1% కూడా క్రైటీరియా సాటిస్ఫై కాలేదు కాబట్టి ఏమీ రాలేదు. మీకేం ఇన్ఫర్మేషన్ లేదా ఎంత వచ్చింది? మాకేం రాలేవు, మేమేం తీసుకోలేదు. ఎవరో ఒకరు అట్లా ఏం ఇవ్వడం అట్లా అంటే ఆ 1% క్రైటీరియా ఫుల్ఫిల్ చేయడానికనే ఇప్పుడు ఈసారి ఎలక్షన్లలో గట్టిగా జోష్ మీద ముందుకు పోతున్నాం. 1% క్రైటీరియా ఫిల్ అయితేనే మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఎలిజిబుల్ అవుతుంది పొలిటికల్ పార్టీ. అప్పటిదాకా ఏముండదా మీకు? ఏముండదు. ఎట్లా ఫండింగ్ ఎట్లా మరి? కింద మీద వాడుతున్నాం, మేము సంపాదించుకున్న దాంట్లోకే నేను తీసుకొని కష్టపడుకుంటా దాన్ని మెల్లగా నూకుంటా ముందుకు పోతున్నాం. అంతకుముందు ఉండేనా మీకు ఫండింగ్ గురించి 20,000 అన్నారు కదా? అంతకుముందు ఈ ఫెసిలిటీ ఉండేనా? ఇప్పుడు కొత్త పార్టీలకు మీరు చూస్తుండొచ్చు చాలా మటుకు. లాస్ట్ గడిచిన ఒక 10 ఏళ్లలో, ఒక దశాబ్ద కాలంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా పొలిటికల్ పార్టీలు పుట్టగొడుగుల్లాగా ఎగిరిపోయినాయి, 2-3 ఏళ్లలోనే ఎగిరిపోయినాయి. మేము ఫస్ట్ దాన్ని ముందుకు సక్సెస్ఫుల్ గా నడిపించడానికి చూస్తున్నాం అనమాట. సో మా ఫస్ట్ స్టెప్ ని మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఒక 5th ఇయర్ లోకి ఎంటర్ అయినాం. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎలక్షన్ ని కన్సిస్టెంట్ గా కొట్లాడదామని చూస్తున్నాం. దీని తర్వాత ప్రజా జీవితంలోకి కంప్లీట్ గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం. ఇది ఏంది అని అంటే 24 గంటల ప్రాసెస్, ఏడా రెస్ట్ అనేది ఉండదు. పబ్లిక్ లైఫ్ అనేది ఉంటది పూర్తిగా, ప్రైవేట్ లైఫ్ అనేది అసలు ఉండదు. మన ఇండియన్ డెమోక్రసీలో అదొక పరిస్థితి. ఏ రాజకీయ పార్టీలకైనా ఎవరికైనా అధికారంలోకి రావాలి అంటే. సో ఇప్పుడు అట్లాంటి పుట్టగొడుగుల్లాగా చాలా పార్టీలు మూసుకొని పోయినాయి. ఈవెన్ ఒక అనొద్దు కానీ ఒక రకంగా చెప్పాలంటే కోదండరామ్ గారిది కూడా అదే పరిస్థితి. ఎందుకు అని అంటే, ఎందుకు మూసుకుపోతాయి పుట్టగొడుగుల్లాగా అనేది మనం ఇంకొక దాంట్లో మాట్లాడదాం. బట్ ఒకటి ఏంటి అంటే, కామన్ సింబల్ అనేది ఉండాలి పొలిటికల్ పార్టీకి. ఒకవేళ పొలిటికల్ పార్టీ గనక స్టేట్ లో సర్టన్ నంబర్ ఆఫ్ ఓట్స్ గనక సెక్యూర్ చేసుకోలేకపోతే వాళ్ళకి కామన్ సింబల్ నెక్స్ట్ టైం అప్లై చేయడానికి కూడా ఎలిజిబుల్ కారనమాట. సో ఇవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్, కంప్లయన్సెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇక మేము ఈ 4 years నుండి చిన్నగా 2-3 ఎలక్షన్లు చిన్నగా కొట్లాడుతూ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అని మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేసుకొని రెడీ అవ్వడానికే మాకు 4 years పట్టింది. ఎందుకంటే మనం దిగినాం, అది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ లోతేందో తెలుసు కాబట్టి అందులో ఎట్లా కొట్లాడాలో మనకు అర్థమైంది. సో నౌ వి విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ లెవెల్లో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా మీకు ఇదికి వస్తాయి ఒకవేళ ఉంటే. మేము మాకు అవసరమే లేదు. ఇగో మీరు ఇచ్చేది ఉంటే, మీరు ఏమన్నా మన సీనన్న నువ్వేమన్నా ఇచ్చేది ఉంటే ఇగో ఇది అకౌంట్ నంబర్ ఇచ్చేసి నీకు మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తామంటాము. ఇక గట్ల ధైర్యంగా ఇచ్చేటోళ్ళే ముందుకొచ్చి మాకు ఇస్తారు కానీ ఎవరేమి. మేము ఏంటంటే A to Z క్లియర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ అయి ఉండొచ్చు, ఆడిట్ రిపోర్ట్స్ అయి ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయి ఉండొచ్చు, అండ్ దానికి సంబంధించినటువంటి 20,000 ఎక్సెస్ డొనేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయి ఉండొచ్చు. క్లియర్గా మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. ఈరోజు మేము యువతకు కూడా చెప్పేది ఒకటే ఏంది అని అంటే, జస్ట్ ఎలక్షన్లు గెలవాలంటే ఈ పార్టీ నుండి టికెట్ రావాలి, ఆ పార్టీ నుండి టికెట్ రావాలి, ఇట్లాంటిది ఏం లేదు భయ్. ఎలక్షన్లు గెలవాలి అని అంటే మీ దగ్గర ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ఈ గత 5 సంవత్సరాల కాలంలో డెవలప్ చేసి ఒక ట్రాక్ మీదకి తెచ్చుకున్నాం. సో ఏదైనా కూడా పునాది గట్టిగా వేస్తే అది ఎప్పటికైనా సరే ఎన్ని ఫ్లోర్లు వేసినా గట్టిగా ఉంటుంది. గాలి వేయలేదు మేము పునాది, అందుకే మాకు ఇంత టైం పట్టింది. ఈ చట్టాల గురించి అవగాహన కూడా 90% ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్కి ఐడియా కూడా ఉండదు. అందుకే అవి పుట్టగొడుగులా పుట్టి అట్లనే లేచిపోతాయి. ఓకే.
క్రాంతి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికైతే ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి అడ్వకేట్ క్రాంతి గారి మాటల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలా కనబడతా ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం